హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే స్నాక్స్ ఐటెం అయితే చేద్దామండి. మరి ఈ టేస్టీ బిస్కెట్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే దీనికి కావలసిన పదార్థాలను చూద్దామండి. దీనికోసం అయితే 1 కప్పు మైదా, అలాగే 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే 1 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు వరకు నెయ్యిని, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. ఈ కొబ్బరి ముక్కలను కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. తరువాత బిస్కెట్స్ని చేయటానికి పిండినైతే కలుపుకుందామండి. దీనికోసం అయితే ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. దీనిలో మనం ముందుగా తీసుకున్న 1 కప్పు వరకు మైదా, గోధుమ రవ్వ, అలాగే పంచదార, అలాగే నెయ్యిని వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండులన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీనిలో బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏమీ యూజ్ చేయడం లేదండి. ఈ పిండినంతటిని బాగా కలిపిన తర్వాత దీనిలో చిటికెడు ఉప్పును వేయాలి. తరువాత దీనిలో మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేయాలి. ఈ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఈ పిండిలో నీరేమీ యాడ్ చేయకుండా ముందుగా ఈ నెయ్యితోనే కలుపుకోవాలి. ఈ పిండినంతటిని నెయ్యితో కలిపిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతికి ఒక ముద్దలా రావాలండి. అంతవరకు ఈ పిండిని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు చేతికి ఇలా ముద్దలా రావాలి. తరువాత దీనిలో ఒక 1/2 కప్పు వరకు నీరు కొంచెం కొంచెంగా వేస్తూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి నీరు వేయకుండా కొద్ది కొద్దిగా వేయాలండి. మనం ఏ కప్పుతో అయితే ఈ పిండిలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీరు అయితే సరిపోతాయి. చూడండి, కొద్ది కొద్దిగా నీరు వేస్తూ ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి. ఇలా ఈ పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి అయితే మరింత సాఫ్ట్గా అయ్యింది. ఈ పిండిని మరోసారి కలిపి ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లా తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ ముద్దను బాల్స్లా చేసి ఇలా బిస్కెట్స్లా ఒత్తుకోవాలి. దీనిపైన చిన్న డిజైన్ కావాలనుకుంటే ఫోర్క్తో ఇలా అద్దుకుంటే చిన్న డిజైన్ వస్తుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ ఫోర్క్తో ఇలా అద్దుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పిండినంతటిని ఇలా బిస్కెట్స్లా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ను ఒక్కొక్కటిగా వేయాలి. వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలండి. లేదంటే లోన కుక్ అవ్వండి, పచ్చిగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ను ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. ఒకవైపు కలర్ మారిన వరకు ఉంచి మరోవైపుకు త్రిప్పి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఒకవైపు కలర్ మారేంత వరకు ఉంచి మరోవైపు త్రిప్పి రెండు వైపులా వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ బిస్కెట్స్ని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా టిష్యూ పేపర్ వేయటం వలన ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అలాగే ఈ మిగతా బిస్కెట్స్ను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే
ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ అయినట్టే. ఈ బిస్కెట్స్ను చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మరి చూసారు కదండి ఈ బిస్కెట్స్ను ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.